హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనందరికీ కూడా ప్రేక్షకులకి, ఫాలోయర్స్కి, మన ఛానల్ని ఆదరించినటువంటి వాళ్ళకి, మన అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 పరాభవనామ సంవత్సరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? గురువు. కాబట్టి ఎంతైనా సరే శాంతంగా విజ్ఞానంతో చేస్తాడనమాట గురువు. మంత్రి ఎవరు? ఇప్పుడు కుజుడు. మంత్రి చాలా డేరింగ్ స్టెప్స్ వేస్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. 1966, 67 సంవత్సరం ఉగాది వరకు వచ్చింది పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాపం పుట్టినోళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, బిజినెస్ మెన్స్ అయ్యారు, కానీ అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలకు కూడా అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ సంవత్సరంలో అన్ని రాసుల వారికి కూడా ఎంత బాగున్నప్పటికీ కూడా కొంచెం అవమాన పాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సేనాధిపతి వచ్చేసరికి మనకి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయండి మనకి. ఆ తర్వాత మనకి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి మామూలుగా ఉన్నాయి, పెరిగినాయి. కొంత రాశుల వారికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గినటువంటివి ఉన్నాయి. విడివిడిగా 12 రాశుల వారికి మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మనకి ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ 2027 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి 12 రాశుల వారికి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు ప్రధానమైనటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా కేతు మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉంటాడు, రాహు కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అతిచారాలు, వెనక్కి వెళ్ళాలు, రెట్రోగ్రేడ్ అవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క చిన్న గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలన్నింటినీ, చంద్రుడిని, వీటిలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనం ఈ యొక్క ఉగాది జాతకాలు మనం చెప్పబోతున్నాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి కాబట్టి స్కెలిటన్ ఐడియా 90% వరకు మీకు అప్లై అవుతాయి. అండ్ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి చూడాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టైము. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. బాగుంది అంతవరకు. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది 2027 వరకు మనం చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం అత్యద్భుతంగా ఉంది. ధన అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది జూన్ 2, 2026 సంవత్సరం నుంచి. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి కోరికలు ఉన్న వాళ్ళకి వాళ్ళ కోరికల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే తప్పకుండా మీ యొక్క కోరికలు తీరడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో ఉండి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఫారెన్ వెళ్ళాలండి అనుకునేటటువంటి వాళ్ళు ఉద్యోగాల రీత్యా కూడా మీకు చాలా దేశాల్లో అవకాశం రావడానికి అవకాశం ఉంది. అండ్ జూన్ 2, 2026 సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు దాకా మీకు డయాబెటీస్, షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క అధికమైనటువంటి స్నేహాలు
మీరు చేయడానికి అవకాశాలున్నాయి. ఆల్రెడీ చేస్తున్నారు. అంటే ఇంకా పెరగడానికి అవకాశాలున్నాయి. అలాగే విద్యార్థులు చదువులో రాణించడానికి అవకాశాలున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అధికమైనటువంటి అవకాశాలున్నాయి. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు ఇవన్నీ రావడానికి అవకాశాలున్నాయి. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పంతులు గారులు వీడియోల ముందుకొచ్చి చెప్తున్నారో ఈ యొక్క లైటింగ్ ముందు సినిమా హీరోయిన్లకి వీళ్ళకి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. రేడియేషన్స్ ఇవన్నీ కూడా వల్ల కొంచెం క్యాన్సర్ లాంటి రోగాలు కూడా అటాక్ అవ్వడానికి ఎక్కువ కరెంట్కి వాట్సాప్లు చూసుకుంటూ ఫోనుల దగ్గర అడిక్ట్ అయ్యేటటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఎవరికైతే వివాహాలు కావట్లేదో వాళ్ళకందరికీ కూడా వివాహాలు కుదిరిపోతాయి. వివాహాలు అవసరం లేదండి, మేము లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉంటామండి, మేము గేస్ అయిపోతామండి అనేటటువంటి వాళ్ళు కూడా గేస్ అయిపోవచ్చు, తప్పేం లేదు. సో ఎవరిష్టం వాళ్ళది. ఈ రకంగా లివింగ్ ఇన్ రిలేషన్స్, హాస్టల్స్ వ్యాపారాలు, ఓయో రూముల వ్యాపారాలు ఇవన్నీ కూడా పెడుతున్నారు. వైన్ షాపులు బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి లాభాలు వస్తున్నాయి. అండ్ రాజకీయ నాయకులు కూడా ఓట్లు ఎంచుకునేది పేద ప్రజల దగ్గర. వాళ్ళ వైన్ షాపుల లైసెన్సులు కానీ ఇవన్నీ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క హైవేస్, నేషనల్ హైవేస్కి వాళ్ళ కాంట్రాక్ట్స్ దమ్ముంటే ఒక్క పేదవాడు తెచ్చుకోండి, నిరుపేద మామూలు సామాన్య మానవుడు తెచ్చుకోండి, చూద్దాం వస్తాయేమో. రాజకీయ నాయకుల యొక్క చెంచాలకు వస్తాయి ఇవన్నీ. కాబట్టి ఈ బిజినెస్లు బాగుంటాయి మీకు. అలాగే బట్టల వ్యాపారాలు, హోటళ్ళ వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాధించడం అనేటువంటివి జరుగుతాయి. అండ్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్లు, రైతులు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సంపాదించడం, లోన్లు తీర్చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకు అప్పులు ముడతాయి. అప్పులు ఎవరైతే చేశారో వీళ్ళు తీర్చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారు మనకి బస్తా జీడిపప్పు కంపల్సరీ, మళ్ళీ 5,000 రూపాయలు తగ్గకుండా దక్షిణనే పేద బ్రాహ్మణులకి మీరు పంచాలి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి మనకి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. అలాగే ఈ యొక్క నువ్వుల నూనె కిలోంపావు కాదండి ఇచ్చేది, నువ్వుల డబ్బాలు ఉంటాయి. అవి శని మహాదశ అనేటటువంటిది 19 సంవత్సరాలు ఉంటుంది. 19 డబ్బాలు ఇవ్వండి నూనెని, ఫుల్ డబ్బాలు. ఈ రకంగా అభిషేకాలు శివుడికి పూజ చేసుకోండి. మాకు విశాఖ జిల్లా పంతులు గారులు ఉన్నారు, వాళ్ళంతా కూడా అందులో బాదంపూడి శివప్రసాద్ అని నాకు ఫోన్ చేశాడు మా శిష్యుడు. గురుగారు అభిషేకం చేస్తే ఉత్తుత్తి నీళ్ళతో చేస్తే అభిషేకం ఇది అవ్వట్లేదండి, పంచామృతాలు శాస్త్రంలో లేవని చెప్పారు మీరు. షుగర్ మ్యాన్మేడ్ షుగర్, మనుషులు తయారు చేసిన షుగర్, అది వేదకాలం నాటిది షుగర్ ఎక్కడుంది. కాబట్టి పంతులు గారులను ఎందుకు మనం బాధపడ్డాం, మహాన్యాసపూర్వకంగా అభిషేకాలు చేయించుకోండి. అండ్ యు గివ్ దెమ్ 30,000 రూపీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అభిషేకం. రావి చెట్టు చుట్టూ చేయండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఈ రకంగా కనుక మనం చేసినట్లయితే మీ భవిష్యత్ చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.